పొగాకు సాగు రైతులకి గుడ్ న్యూస్. పొగాకు పంటకి మార్కెట్లో ఎన్నడూ లేని ధర, రికార్డు ధర వచ్చింది. సహజంగా పొగాకు సాగు రైతులు ప్రతి సంవత్సరం ఆ పంట అమ్ముకునేందుకు నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే మిగతా పంటల మాదిరిగా కాకుండా పొగాకు పంట ఎవడు పడితే వాడు సాగు చేయడానికి లేదు. ఎంత విస్తీర్ణంలో పడితే అంత విస్తీర్ణంలో సాగు చేయడానికి లేదు. ఈ సంవత్సరం ఇంత సరుకు కొనుగోలు చేస్తామంటే అంతవరకే కొనుగోలు చేస్తారు, ఇంకా తర్వాత కొనుగోలు చేయరు. తాజాగా కర్ణాటక మార్కెట్లో కిలో పొగాకు గరిష్టంగా 318 రూపాయలు పలికింది. 280 నుంచి 318 దాకా గరిష్ట ధరలు నడుస్తూ ఉన్నాయి. అయితే 2 వారాల కిందట ఈ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని చెప్పేసి వ్యాపారస్తులంతా కుమ్మక్కయ్యారు. రైతులు ఏందో ఇక కోడీశ్వర్లు అయిపోతా ఉన్నారు, లక్షలు వచ్చేస్తున్నాయని 300 వద్దే చాలా మంది వ్యాపారాలు చేశారు. కిలో 300 దగ్గర వ్యాపారం ఆపేశారు. ఆ 300 ధరే 2 వారాలు నడిచింది. అయితే కర్ణాటక మార్కెట్కి రావాల్సిన 1500 బేళ్లు ప్రతిరోజు రావాల్సి ఉంది ఈ సీజన్లో, ఈ టయానికి. అయితే మార్కెట్కి 800 బేళ్లే సరుకు వచ్చింది. అంటే రావాల్సిన సరుకులో సగం సరుకే మార్కెట్కి రావడంతో ఎవరైతే ఎక్స్పోర్టర్స్ ఉన్నారో వారు ఎగబడి కొనుగోలు చేశారు. ఎందుకంటే ఆర్డర్ తీసుకొని ఉంటారు కదా, ఆ ఆర్డర్ సమయానికి కనుక పంపకపోతే వాడికి పడిద్ది. ఇక ప్రకాశం జిల్లాలో కూడా పొగాకు రైతుకి మంచి ధరలు దక్కుతా ఉన్నాయి. అయితే కొంతమంది ప్రకాశం జిల్లా రైతులు, బ్యారినీలు ఉన్నవారు, అనుమతులు ఉన్నవారు గుంటూరు జిల్లాలో కూడా సాగు చేయించారు. మార్కెట్లో డిమాండ్ ఉంటే తీసుకెళ్ళి అమ్ముకుంటారు. దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో ఒక 2000 మిలియన్ కిలోలు, కర్ణాటకలో ఒక 1000 మిలియన్ కిలోలు ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఆ తర్వాత ఆపేసింది. ఆ తర్వాత కూడా కొంతమంది ప్రైవేట్ వ్యాపారస్తులు కొనుగోలు చేసి ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. అయితే ఈ పంట మీద సాగు నియంత్రణ ఉండడం వల్లే ఈ మాత్రమైన ధరలు దక్కుతున్నాయి. మిగతా పంటల మాదిరిగా కనుక వీళ్ళని కూడా వదిలేస్తే పత్తి, మిర్చి మాదిరే ఒక రైతు ఏ పంటకైతే ఈ సంవత్సరం ధర వచ్చిందో బాగా, వచ్చే సంవత్సరం అందరూ అదే ఎగబడేస్తారు. సహజం, మనిషి ఆశాజీవి కాబట్టి వాళ్ళని తప్పట్టడానికి లేదు. అందువల్ల ప్రతి పంటకి నియంత్రణ తీసుకురావాలనేదే మనం వీడియోలో చెప్తా ఉన్నాం. రైతులు ఇష్టం వచ్చినంత మాదిరి విస్తీర్ణంలో పంట పండిస్తే ఆ పంటను ఎక్స్పోర్ట్ చేయడం సాధ్యం కాదు. ఎగుమతులు ఆర్డర్లు ఉంటాయో లేదో తెలియదు. నిల్వ చేయడం కూడా ఎక్కువ కాలం నిల్వ చేయలేము. కొంతకాలం అయితే నిల్వ చేసుకోవచ్చు, ఎక్కువ సంవత్సరాలు నిల్వ చేయడానికి సాధ్యం కాదు. అందువల్ల ప్రతి పంటని నియంత్రిత సాగు విధానంలోకి తీసుకురావాలి. ఏ పంట ఎన్ని వేల ఎకరాల్లో సాగు చేయాలి అనే విషయాన్ని స్పష్టంగా తీసుకురావాలి. పొగాకు పంటగా ఎలాగైతే నియంత్రణ తీసుకొచ్చిందో కేంద్ర ప్రభుత్వం, మిగతా పంటల మీద కూడా నియంత్రణ లేకపోతే సాగు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంది. ఈ సీజన్ మొత్తం మీద ఏదైనా పంటకి మంచి ధర దక్కిందంటే అది కేవలం ఈ పొగాకు పంటకే. మిగతా అన్ని దాదాపుగా ముండమోసిపోయినాయి. మిర్చికి ధరలు లేవు, పత్తికి ధర లేదు, ధాన్యానికి పర్వాలేదు, ఒక మాదిరి ధరలు ఉన్నాయి. కంది ధర దారుణంగా పడిపోయింది. రైతుకి ఎప్పుడైతే పంట వస్తుందో ఆ సమయానికి పడిపోయింది. వేరుశనక్కాయలకైతే మద్దతు ధర కూడా రైతుకు దక్కడం లేదు. ఈ సంవత్సరం పంట ఎకరాకు ఒక 20 గోతాల్లాగా అయినాయి. పర్వాలేదు అనుకున్న సమయంలో ధర 7,500 కూడా కనుక కొనుగోలు చేయడం లేదు. మద్దతు ధరకు కూడా 6,000, 6,500. ఈ విధంగా రైతుకి పంట వచ్చిన సమయంలో ధరలు దారుణంగా పతనం చేసి వ్యాపారస్తులు పెద్ద ఎత్తున కొనుగోలు చేసి నిల్వ చేసుకొని ఇక క్రమంగా రేట్లు పెంచుకుంటూ వెళ్తారు. మళ్ళీ వచ్చే సీజన్లో పంట వచ్చే వరకు. ఇక ఆ పంట వచ్చిన తర్వాత మరలా ధరలు పతనం చేస్తారు. అంటే రైతు చేతిలో పంట ఉన్న సమయంలో ధర రావడం లేదు అనే విషయంతో మీరు ఏకీభవిస్తే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు పొగాకు సాగు చేస్తే ఏ ధరకు అమ్ముకున్నారు అనే విషయాన్ని కూడా కామెంట్ చేయండి.